అయితే ఈ రోజున నిజమైనటువంటి ఆరాధన అంటే ఏంటి? అసలు నిజమైనటువంటి ఆరాధికులు ఎవరు అని మనం ఆలోచన చేస్తే, మనం దీనిని ఆదికాండం 22వ అధ్యాయంలోండి చూడగలిగితే, ఎవరైతే దేవునికి విధేయత చూపుతారో అలాంటి వారే నిజమైనటువంటి ఆరాధికులు అని మనం తెలుసుకోవాలి. అంటే ఎలా దీనిని మనం చెప్పగలం అంటే, దేవుడు ఒక రోజున అబ్రాహామును పరీక్షిస్తూ అంటాడు, అబ్రాహామా, ఇదిగో నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుణ్ణి, నీవు ప్రేమించుచున్న నీకు ఏకైక కుమారుడైన ఇస్సాకును నాకు బలిగా ఇవ్వాలి అని కోరినప్పుడు అబ్రాహాము ఏమీ అడ్డము చెప్పలేదు. పెందల కాడనే చీకటితోనే లేచాడు, గాడిదకు గంత కట్టాడు. అదే సమయమందు పనివారితో కట్టెలు చీల్చి ఆ పనివారిని తీసుకుని దేవుడు చూపించే పర్వతానికి బయలుదేరి వచ్చాడు. అంటే ఈ రోజున మనం ఏది ప్రధానమైనది అంటే విధేయత చూపడమే ప్రాముఖ్యమైనది అని తెలుసుకోవాలి. విధేయత మాత్రమే దేవుణ్ణి సంతోషపడుతుంది అని తెలుసుకోవాలి. విధేయత మాత్రమే మనల్ని పరిపూర్ణులుగా చేస్తుంది అని మనం తెలుసుకోవాలి. ఉదాహరణకి దేవుడు సౌలుని అన్నాడు, అమాలేకీయుల మీదకి యుద్ధానికి వెళ్ళి పూర్తిగా వారిని నాశనం చెయ్యి అన్నాడు. అయితే అతడు యుద్ధానికి వెళ్ళాడు, తిరిగి జయము పొంది వచ్చాడు. వచ్చినప్పుడు ప్రవక్త అయిన సమూయేలు కనపడినప్పుడు అతడు అంటాడు, యెహోవా నీతో చెప్పినట్లుగానే నేను సమస్తము చేశాను అన్నాడు. అయితే సమూయేలు అడుగుతాడు, నేను చెప్పినట్లుగానే చేస్తే గనక ఈ పశువుల రంకెలు ఏంటి అని అడిగినప్పుడు అతడు అంటాడు, అవి నా గురించి తెచ్చుకోలేదు, దేవునికి బలి ఇవ్వడానికి తెచ్చాను అన్నాడు. అయితే అప్పుడు సమూయేలు అంటాడు, ఇదిగో బలి అర్పించడము కంటే మాట వినడమే దేవునికి ప్రాముఖ్యం. అంటే దేవుని మాటకు విధేయత చూపడమే ప్రాముఖ్యం. పశువుల యొక్క క్రొవ్వు దేవుణ్ణి సంతోషపెట్టలేదు, కానీ విధేయత చూపటమే దేవుణ్ణి సంతోషపెడతాది అని మాట్లాడుతాను. అంటే ఈ రోజున చాలామంది బైబిల్ గ్రంథంలో తమకు అనుకూలంగా ఉన్న వాటన్నిటినీ అనుసరిస్తూ ఏవైతే వారికి ప్రతికూలంగా ఉన్నాయో వాటిని విడిచిపెట్టేవారిగా ఉంటారు. అయితే ఈ రోజున మనం దేవుని ప్రతి మాటకు మనం విధేయత చూపాలి. ఉదాహరణకి కొంచెం మంది బాగా పాటలు పాడతారు, కొంచెం మంది దీర్ఘ ప్రార్థనలు చేయగలుగుతారు, మరికొంచెం మంది కష్టపడి పరిచర్య చేయగలుగుతారు, మరికొంచెం మంది వాక్యాన్ని బాగా బోధించగలరు, మరికొంచెం మంది విలువైనటువంటి కానుకలను ఇవ్వగలరు. అయితే దేవుడు ఎప్పుడు వారిని బట్టి సంతోషిస్తాడు అంటే, వారు దేవుని ప్రతి మాటకి లోబడకుండా వాటిని చేస్తే దేవునికి సంతోషం లేదు. కానీ మొట్టమొదటిగా మనం దేవుని ప్రతి మాటకి లోబడి అప్పుడు మనం దేవుని కోసం ఏం చేసినా అది దేవుడు దానిని అంగీకరిస్తాడు. ఇక ఎవరు నిజమైనటువంటి ఆరాధికులు అని మనం ఆలోచన చేస్తే, దేవునికి ప్రాధాన్యతనిచ్చినటువంటి వారే నిజమైనటువంటి ఆరాధికులు. ఈ రోజున మనుషులు ఎలా తమ ప్రాధాన్యతను దేనికి ఇస్తారు అంటే, మొదట నేను అంటారు. అంటే నా తిండి, నా సుఖం, నా భోగం, నా ఆస్తి అని నా అని మొదట స్థానం వారికి ఇచ్చుకుంటారు. రెండవదిగా తమ కుటుంబానికి రెండవ స్థానం ఇస్తారు. అంటే నా భార్య, నా పిల్లలు, నా బంధువులు, నా ఆస్తి, నా ఉద్యోగం అంటారు. ఇక మూడవదిగా కుదిరితే వీలైతే దేవుడు అంటారు. కానీ బైబిల్ గ్రంథాన్ని కనుక మనం పరిశీలన చేస్తే, మన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉండాలి అంటే ఆయనకే ప్రాధాన్యతను మనం ఇవ్వాలి. అదే సమయమందు ఆయన నీతిని, రాజ్యాన్ని వెదకడానికి మనం ప్రాధాన్యతనివ్వాలి. అంటే చాలామంది ఏం తిందుము, ఏమి త్రాగుదుము అని ఆలోచన చేసినప్పుడు
దేవుడు వారితో అన్నాడు, ఇదిగో సమస్త సృష్టిలో ఉన్న జీవరాశులను పోషించిన నేను మిమ్మల్ని పోషిస్తాను, మీ అవసరాలు తీరుస్తాను. ఉదయాన్నే పుష్పించి సాయంత్రానికి వాడి రాలిపోయే పుష్పాన్ని ఇంత అందంగా అలంకరించిన నేను మీ జీవితాలను అందంగా అలంకరిస్తాను. అయితే మీరు మొదటి స్థానం నాకు ఇచ్చి నా నీతిని, రాజ్యాన్ని వెదకండి అన్నాడు. ఈ రోజున మనం దేవుని గురించి ఆలోచన చేస్తూ దేవుని చిత్తము నెరవేర్చడానికి దేవుని కోసమే మనం బ్రతకగలిగితే మన ప్రతి అవసరము ఆయన తీరుస్తాడు. కనుక ప్రథమ స్థానం ఆయనకి ఇవ్వాలి. మూడవ విషయం, ఎవరు నిజమైనటువంటి ఆరాధికులు అంటే దేవునిని ప్రేమించినటువంటి వారే. అంటే మన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో మనము దేవుణ్ణి ప్రేమించడం, మనల్ని మనం ప్రేమించుకున్నట్లుగా ఇతరులను ప్రేమించడము అనేది ఇది సర్వాంగ హోమముల కంటే, బలుల కంటే శ్రేష్టమైనటువంటిది అని వాక్యం సెలవిస్తుంది. దేవుడు అబ్రహామును నేను చూపించే దేశానికి వెళ్ళమన్నప్పుడు దేవుణ్ణి ప్రేమించి దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి దేవునికి విధేయత చూపి దేవుడు చూపించిన దేశానికి బయలుదేరాడు. అబ్రహాముతో అంటాడు, అబ్రహాము, హాగరును, ఇష్మాయేలును ఇదిగో విడిచిపెట్టమని నీ భార్య చెప్తుంది కదా, ఆమె మాటకు నీవు లోబడు అన్నప్పుడు అబ్రహాము దేవుణ్ణి ప్రేమించి దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి దేవుడు చెప్పినట్లుగానే ఆ ఇష్మాయేలును, హాగరును కానుకలిచ్చి పంపించేశాడు. ఇప్పుడు చివరిగా ఒక ప్రశ్నను ఆయన ముందు పెట్టాడు. అబ్రహామా, నన్ను ప్రేమిస్తున్నావా, నీ ప్రియ కుమారుని ప్రేమిస్తున్నావా? నీ ప్రియ కుమారుణ్ణి నా కోసం బలిగా ఇవ్వి అని అబ్రహామును పరీక్షించడానికి అడిగినప్పుడు అబ్రహాము, నిన్నే నేను ప్రేమిస్తున్నాను ప్రభు అని తన ప్రియ కుమారుని ఇచ్చేయడానికి కూడా వెనుతిరగలేదు. అలాగే తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించి తన ఏకైక కుమారుని లోకానికి పంపిస్తే యేసయ్య మనల్ని ప్రేమించి మన స్థానంలో మరణించి మూడవ దినాన్న తిరిగి లేచి మన కోసం ఆయన బలి యాగం చేశారు. ఈ రోజున మనం కూడా ఆయన్ని ప్రేమించి ఆయనకి ప్రథమ స్థానం ఇచ్చి ఆయనకే విధేయత చూపినట్లయితే మనం నిజమైన ఆరాధికులుగా ఉండగలమని చెప్తూ నా మాటల్ని ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక.